ఇదే కరెక్ట్ టైం. అక్కడ ఫ్యాక్టరీలో జరుగుతున్న గొడవలతో ఆ రమ్యకు పిచ్చెక్కిపోతుంది. ఈ సమయంలోనే తెలివిగా ఆలోచించి దాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. కరెక్ట్ మాట చెప్పారు వదిన గారు. ఆ లీలని రాముని తెలివిగా ప్లాన్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టే దీన్ని కూడా బయటికి సాగనంపాలి. అప్పుడు తాళాల గుత్తి మన చేతికొస్తుంది. అన్నయ్య ఆస్తి మీద పెత్తనము మనదే. ఓ తోపుడు బండి రహీమా, ఎందుకొచ్చావు? అడిగేది నిన్నే. రమ్య బిడ్డ రమ్మంది, వచ్చాను. ఇంట్లో లేదా? ఉందో లేదో నీకెందుకు? అయినా రమ్మనటానికి అదెవరు, రావటానికి నువ్వెవరు? ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా? అర్థమైన వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడానికి. ఏంటి ఏంటి నీ జబర్దస్తి? ఏదో డొక్కు కత్తి తీసుకొచ్చి బెదిరిస్తే భయపడిపోతావు అనుకున్నావా? అది కాదు రహీం, మా రమ్మితో నీకేం పని? రహీం చాచా, నువ్వు మా ఇంటికి వచ్చి ఉండిపో అంది. ఉండిపోవడానికి వచ్చాను. ఉండిపోవడానికా? అంటే పర్మనెంట్ గానా? పక్కా. అంటే ఇంకెప్పటికి వెళ్ళవా? నై, జీవితాంతం ఇక్కడే ఉంటా. రహీం చాచా, ఆ బేటీ, నీ పాప కోసం అండగా నిలబడాలి అన్నావుగా, ఉండిపోవడానికి వచ్చాను బేటీ. థ్యాంక్ యూ రహీం చాచా. ఇదిగో నా పాప. ఈ క్షణం నుంచి దీని బాధ్యత పూర్తిగా నీదే. ఇతనా ప్యారీ బేటీ. ఇదిగో రమ్య, ఇది మా అన్నయ్య ఇల్లు. అడ్డమైన వాళ్ళని తెచ్చి పెడతానంటే నేను ఒప్పుకోను. నేను అంతకన్నా ఒప్పుకోను. ఆపండి. మీ సలహాలు అభిప్రాయాలు ఎవ్వరూ అడగలేదు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. రహీం చాచా ఇక్కడే ఉంటాడు అని తీర్మానించాల్సింది నువ్వు కాదు. ఈ ఇంట్లో ఎవరుండాలో చెప్పాల్సింది మా అన్నయ్య. అవునవును, మా బావగారు పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లో ఎవరికి ఎంట్రీనే లేదు. అవునా? అంకుల్ ఊరికెళ్లే ముందు కంపెనీ బాధ్యతలతో పాటు ఈ ఇంటి బాధ్యతని నాకే అప్పగించారు, చెక్ పవర్తో సహా. మర్చిపోయారా? కన్సల్ట్ చేయాలంటే లాయర్ నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయాలంటే అంకుల్ నంబర్ ఇస్తాను. చెప్పండి, ఏ నంబర్ కావాలి? పద రహీం చాచా, నీ గది చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నుంచి రహీం చాచా ఇక్కడే ఉంటాడు, నాకు నీడగా, పాపకి తోడుగా. పద చాచా. ఎక్కడికి? మీటింగ్కి. ఛాంబర్లోనేగా? అవును. నువ్వు కూడా వస్తున్నావా? నువ్వు కూడా కాదు, నేనే వెళ్తున్నాను. వాట్ యు మీన్? ప్రతిసారి ఛాంబర్ మీటింగ్కి నేనేగా వెళ్తున్నాను. అది నిన్నటిదాకా. ఇవాల్టి నుంచి ప్రతి మీటింగ్కి నువ్వు కాదు, నేనే వెళ్తాను. సడన్గా ఎందుకు ఇలా? జస్ట్ ఫర్ చేంజ్. ఓకే ఓకే, నీ ఇష్టం. కానీ ఎందుకు అని? నీకు ఇష్టమైన వాళ్ళని కలవకూడదని. చాలా. మేడం, కార్ రెడీ. ఇదేంటి బ్రీఫ్ కేస్ చాలా బరువుగా ఉంది? లోపల ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఉందా? అంత అనుమానంగా ఉంటే చెక్ చేసుకో. చేస్తాను. ఇక్కడ నుంచి ప్రతి క్షణం చెక్ చేస్తూనే ఉంటాను. కంపెనీని, కాపురాన్ని కూలిపోకుండా చూసుకోవాలి కదా. బాయ్.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రోడ్ల మీద బిస్కెట్లు అమ్ముకునే చీప్ మనుషులు రావాల్సిన ప్లేస్ కాదని కొంతమందికి తెలీదు పాపం. తెలిసేలా చెప్పు చెల్పాయ్. అయ్యలు సంపాదించిన ఆస్తులు అడ్డం పెట్టుకుని చైర్లో కూర్చోగానే చైర్మన్ అయిపోయామని ఫోజులు కొట్టే వాళ్ళ గతి చివరికి ఆ రోడ్డు మీదే అని కొంతమందికి తెలీదు పాపం. తెలిసేలా చెప్పు మాలతి. గుడిసెల్లో పుట్టిన వాళ్ళకి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి కంపారిజనే లేదు. అలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. చెప్పు చెల్పాయ్. స్టేట్స్ లో ఎంబీఏలు చదివినా కింద నుంచి మీదకి ర్యాక్స్ టు రేచెస్ అనే మాటకి అర్థం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వి హావ్ టు పిటీ దెం. కాదు మాలతి? పోటీ పడటానికి కూడా అర్హత ఉండాలి. ఎస్, పోటీ పడ్డానికి ఉండాల్సింది అర్హత మాత్రమే. అమ్మో, ఎంట్రీనే ఇంత స్ట్రాంగ్ గా ఉందేమిటి? ఎగ్జిట్ డబల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన ఛాంబర్ సభ్యులందరూ ఈరోజు ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని జరుపుకోవటానికి కారణం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న స్లంప్ కారణంగా చాలా కంపెనీల్లో స్టాక్స్ గోడౌన్స్లోనే మిగిలిపోతున్నాయి. కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి నిరర్ధకంగా వేస్ట్ అయిపోతుంది. ఈ విషయంలో ఛాంబర్ సభ్యులందరూ తమ విలువైన సూచనలు సలహాలు ఇచ్చి మిగిలిన కంపెనీలకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలని నా మనవి. ముందుగా మంజు ఇండస్ట్రీస్ చైర్పర్సన్ శ్రీమతి మంజులా గారు మాట్లాడతారు. పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు ఏ ఫీల్డ్లో అయినా అర్హత లేని వాళ్ళు అందలాలు ఎక్కాలని అనుకోవడం వల్లే మార్కెట్లో ఈ స్లంప్ ఏర్పడుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే అలాంటి వాళ్ళ గురించి మనం ఫీల్ అవ్వడం, ఏదేదో చేసేయాలనుకోవడం షియర్ వేస్ట్. దిస్ ఈస్ ది కాంపిటేటివ్ వరల్డ్. రేస్లో పరిగెత్తగలిగిన వాడే చివరి దాకా ఉంటాడు, గెలుస్తాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్. Business is business, no sympathy, no sentiments. That's all. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, మీ ఒపీనియన్ ఏమిటి? ఇంతకు ముందు మాట్లాడిన మంజు ఇండస్ట్రీస్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల గారి మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. రేస్లో పరిగెత్తగలిగేవాడే చివరిదాకా ఉంటాడు, గెలుస్తాడు. వా! స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫెటెస్ట్. సూపర్, ఎక్సలెంట్. మంజు గారి మాటలు వింటుంటే నాకు శివ్ ఖేరా రాసిన యూ కెన్ విన్, స్టీవెన్ కోడ్ రాసిన 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, డేవిడ్ కూపర్ రాసిన ది గ్రామర్ ఆఫ్ లివింగ్, ఇంకా ప్రపంచంలో లిపి ఉన్న ప్రతి భాషలోకి అనువదింపబడ్డ ది గ్రేట్ సెల్ఫ్ హెల్ప్ గైడ్ ఆల్కెమిస్ట్ పుస్తకాన్ని చదువుతున్నట్టుంది. కానీ నాకొక్కటే సందేహం. దమ్మున్నోడు మాత్రమే బతకాలి అనే మాట నిజమైతే ది గ్రేట్ మంజు ఇండస్ట్రీస్కి అతి తక్కువ వడ్డీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్స్ ఎందుకు ఇవ్వాలి? ఫ్యాక్టరీ డెవలప్మెంట్ కోసం సబ్సైడ్ రేట్కి భూమిని ఎందుకు ఇవ్వాలి? కరెంట్, వాటర్, అదర్ ఎమ్యూనిటీస్ ఇలాంటివన్నీ ఎందుకు రాయితీలుగా ఇవ్వాలి? చెప్పండి. షేర్ మార్కెట్లో మన కంపెనీల షేర్ వాల్యూస్ పేక మెడల్లా కుప్పకూలిపోతున్నప్పుడు అర్జెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు రంగంలోకి దిగి ఆదుకోవాలి? షేర్స్ ని పడిపోకుండా ఎందుకు బతికించాలి? ఇట్ మీన్స్ ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరి ప్రతిభ వల్ల పైకి రాదు. అదే నిజమైతే ప్రభుత్వం మనకి ఇన్ని రాయితీల్ని కల్పించాల్సిన అవసరమే లేదు. సో ఈ చేతికున్న 5 వేళ్లు ఒకేలా లేనట్టే అన్ని కంపెనీల వ్యాపారాలు ఒకేలా ఉండలేవు. అలాంటప్పుడే క్రైసిస్ మొదలవుతుంది. అలాంటి క్రైసిస్లో పరిగెత్తి పోటీ పడలేని వాళ్ళకి అండగా ఉండడానికి
తగిన సూచనలు సలహాలు ఇచ్చి ఆదుకోవడానికే మనం ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని స్థాపించుకున్నాం. వెరీ గుడ్ మేడం. ఈ విషయంలో మీ సలహా ఏంటి మేడం? కోట్లాది రూపాయల స్టాక్స్ గొడౌన్స్ లో మగ్గిపోవడం అంటే నష్టం ఆ కంపెనీకి మాత్రమే కాదు, నేషనల్ ప్రొడక్టివిటీకి కూడా. సో ప్రభుత్వం చొరవ చూపించి అలాంటి కంపెనీల స్టాక్స్ ని మార్కెట్ చేసేలా లేదా ఎక్స్పోర్ట్ చేసేలా ఛాంబర్ తరపున మనందరం రెజల్యూషన్ ని పాస్ చేసి ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచి ఆ కంపెనీలని క్రైసిస్ లో నుంచి రక్షించాలనేదే నా ఒపీనియన్. హలో, స్వామినాయుడు, ఎవరది? నీ పాలిట మృత్యువుని. ఎవరు నువ్వు? నేనెవరైతేనేం నీకీ భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. ఎవరది? హలో, లెక్క పెట్టుకో. ఇవాల్టి నుంచి వారం రోజులు, సరిగ్గా వారం రోజుల్లోగా నువ్వు చావబోతున్నావు. హలో, ఎవరు నువ్వు? జస్ట్ 1 వీక్ స్వామినాయుడు, నీ చాప్టర్ క్లోజ్. 1 వీక్, జస్ట్ 1 వీక్. యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ. హలో హలో హలో, ఎవరిదండి? ఎక్కడి నుంచి ఫోను? తెలీదు. ఎవరిదో గొంతు. వారం రోజుల్లోగా వారం రోజుల్లోగా నేను చావబోతున్నానని బెదిరించాడు. ఎవడో పిచ్చోడై ఉంటాడు, లేకపోతే ఈ వేళప్పుడు. కాదు లక్ష్మి, వాడు స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు. వారం రోజుల్లో నేను చావబోతున్నానని. ఎవడండి వాడు? తెలీదు. ఇంతకుముందు ఆ గొంతునెప్పుడు వినలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి బెదిరించాడంటే వాడెవడో ఖచ్చితంగా మీకు తెలిసిన వాడే అయి ఉంటాడు. ఈ స్వామినాయుడినే చంపుతానంటావా? ఆనంద్, అవునరా, నువ్వు నా జోలికొస్తే నీ గుండెలో పొడిచి చంపుతా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ గొంతెవరిదో గుర్తొచ్చిందా? లేదు. మన సైడ్ దగ్గర జరిగిన గొడవలో ఆనంద్ అందరి ముందు నన్ను చంపుతానని హెచ్చరించాడు. కానీ ఈ గొంతు ఆనంద్ ఇదిలా లేదు. ఏమో, కావాలని గొంతు మార్చి మాట్లాడుండొచ్చుగా. ఎందుకైనా మంచిది, తెల్లవారగానే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. అక్కర్లేదులే, పడుకో. అది కాదండి. పడుకోమన్నానా? పడుకో. లెక్క పెట్టుకో. ఇవాల్టి నుంచి వారం రోజులు, సరిగ్గా వారం రోజుల్లోగా నువ్వు చావబోతున్నావు. ఆనంద్కి నన్ను చంపేంత ధైర్యమా? నోనో. ఎక్సలెంట్. ఒప్పుకున్న కాంట్రాక్ట్ ప్రకారం వర్క్ లోడ్ మొత్తం ఫినిష్ చేయగలిగాం. అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే డీలర్స్ అందరికీ స్టాక్ పంపించగలిగాం. అవును మేడం, ఇంత షార్ట్ టైంలో ఇది ఎలా సాధ్యమైందా అని అనిపిస్తోంది. మూర్తి గారు,
నమ్మకం, పట్టుదల, కృషి ఈ 3 ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఒక్క విషయంలోనే బాధగా ఉంది. ఏ విషయంలో మేడం? సూపర్వైజర్ భాస్కర్ గారి విషయంలో. ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని సస్పెండ్ చేయక తప్పలేదు. దీనికంతటికీ కారణం కోటిగాడే మేడం. కావాలనే గొడవ పెట్టుకున్నాడు. మేనేజ్మెంట్దే తప్పని వర్కర్స్లో దుష్ప్రచారం చేశాడు. అయితేనే రమ్య మేడం వాడికి ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది కదా. ఎస్, కావాలనే ఫ్యాక్టరీలో గొడవలు సృష్టించాలనుకున్నాడు. మేనేజ్మెంట్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది, దాంతో స్ట్రైక్ దాకా వెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ రమ్య మేడం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కాదు మూర్తి గారు, నేను తీసుకుంది కరెక్ట్ డెసిషన్ కానే కాదు, తప్పనిసరి నిర్ణయం. తప్పు చేస్తున్నానని తెలిసి కూడా అక్కడున్న పరిస్థితిలో ఏమీ చేయలేకపోయాను. వాడు ఊహించినట్టే నేను తొందరపడి ఉంటే వర్కర్స్ పని మానేసి ఉండేవాళ్ళు. దాంతో అనుకున్న టైంకి పని పూర్తయ్యేది కాదు. ఎనీవే, అనుకున్నది సాధించినందుకు కంగ్రాట్స్ మేడం. ఇప్పుడు కాదు మూర్తి గారు, మనలోనే ఉంటూ మనల్ని కార్నర్ చేసి భాస్కర్ లాంటి సిన్సియర్ సూపర్వైజర్ని సస్పెండ్ చేసే స్థితికి నెట్టిన ఆ కోటికి చెక్ పెట్టిన తర్వాత అప్పుడు చెప్పండి. అంటే ఆ కోటిని కూడా సస్పెండ్ చేస్తారా మేడం? తొందర ఎందుకు మూర్తి గారు, ఏం చేస్తానో చూస్తూ ఉండండి. కోటి అనే వర్కర్ పర్సనల్ ఫైల్ తెమ్మన్నాను, తెచ్చారా? తీసుకొచ్చాను మేడం, ఇదిగోండి ఆ ఫైల్. ఎవరికి ఏ అనుమానం రాకుండా నిన్నిక్కడ పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసింది మీ బాస్. అంటే రివాల్వర్ తీసుకొని డైరెక్ట్ గా షూట్ చేస్తారు మేడం? అంటే సూటిగా బుల్లెట్ ని రాధ గుండెల్లోకి దింపేస్తావా అమ్మాయి? ఎస్,